100 పుణుకులు ఇస్తున్నాను, డబ్బులకే అమ్మండి, పొరపాటున కూడా అరువు ఇవ్వవద్దు, డబ్బు పుచ్చుకోకుండా పుణుకు ఇవ్వవద్దు అని చెప్పాడు. తప్పకుండా పాటిస్తాను నాన్నగారు అన్నారు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. ఒకడు మోస్తున్నాడు, ఒకడు పక్షులు తోలుతున్నాడు. ఈ పక్షులు తోలుతున్న వాడికి ఆ వాడిని చూస్తుంటే ఒక్క పుణుకు తింటే బాగుండని ఉంది. డబ్బులు పుచ్చుకోకుండా తినద్దన్నాడు తండ్రి. అందులో కొనుక్కుంటే కదా తినడం. ఇద్దరి దగ్గర ఏం లేవు, ఎవరో అవి కొనుక్కు తినాలి ఇంకోళ్ళు. అయ్యో వాళ్ళు తింటారే అని బాధపడుతున్నారు. ఇక చూడలేక వాడు అన్నాడు, అన్నయ్య గంప నాకు ఇచ్చి నేను పెట్టుకుంటాను, నువ్వు తోలు పక్షులు అన్నాడు. వాడికి అదే పరిస్థితి. అబ్బబ్బా ఎంత బాగున్నాయిరా పుణుకులు, ఎంత మంచి వాసన వస్తున్నాయిరా, తిందామంటే 10 పైసలు లేవు. ఆఖరికి ఎవడో ఒక వ్యక్తి వచ్చాడు, 10 పైసలు ఇచ్చో పుణుకు కొనుక్కున్నాడు. ఇప్పుడు అన్నయ్య దగ్గర గంప ఉంది, పుణుకుచ్చుకున్నాడు. తమ్ముడు అన్నాడు, అన్నయ్య గంపిలాగి నేను తల మీద పెట్టుకుంటాను, ఇప్పుడు నువ్వు ఆ 10 పైసలు నాకు ఇచ్చి పుణుకు కొనుక్కుని తినన్నాడు.